వెల్కమ్ టు వ్యోమా డైలీ. మా ఛానల్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ని మీ మొబైల్లో పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వ్యోమా డైలీ. ముందుగా నిన్న అడిగినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చూద్దాం. మధుమలై టైగర్ రిజర్వ్ ఎంటీఆర్లోని పులి జనాభా 30 నుండి 60కి రెట్టింపు అయింది. అయితే ఈ ఎంటీఆర్ ఏ రాష్ట్రంలో ఉంది? మనకు ఆన్సర్ వచ్చేసి తమిళనాడు. నెక్స్ట్, ప్రశంసలు పొందిన ఏ బెంగాలీ రచయిత యొక్క కథ అభిమన్యును ఆధారంగా చేసుకొని ఏక్ డాక్టర్ కీ మౌత్ హిందీ చిత్రంగా తీశారు? మనకు ఆన్సర్ వచ్చేసి రామపాడ చౌదరి గారు మొన్న మరణించడం జరిగింది కాబట్టి ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్, సో ఈరోజు ఆగస్ట్ 2 కరెంట్ అఫైర్స్ చూద్దాం. సో దీనికంటే ముందు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వ్యోమా కరెంట్ అఫైర్స్ బుక్ 7 నెలలది, గత 7 నెలలది, అంటే జనవరి నుంచి జూలై వరకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ని మీకు ఎస్ఏస్ రూపంలో కొన్ని ఎస్ఏస్ ఉన్నాయి. తర్వాత మీకు చిన్నగా లైక్ స్మాల్ పారాగ్రాఫ్స్ లాగా కూడా ఇన్ఫర్మేషన్ అనేటువంటిది కంప్లీట్గా ఇవ్వడం జరిగింది. వాటితో పాటు ఫ్రీ బుక్లెట్గా 1100కు పైగా క్వశ్చన్స్ని ఫ్రీ బుక్లెట్ కూడా వస్తుంది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇది ఈ బుక్ తోటి ఫ్రీగా వస్తుంది. సో దీని యాక్చువల్ ప్రైస్ ఎంత అంటే 299. సో ఈ బుక్ వచ్చేసి అరౌండ్ మీకు 400 పేజెస్ ఉంటుంది. సో ఈ బుక్ యాక్చువల్ ప్రైస్ 299. అయితే ఇప్పుడు ఆఫర్ ఉన్నది, 30% డిస్కౌంట్ ఉన్నది, తర్వాత ఫ్రీ షిప్పింగ్ కూడా ఉన్నది. సో ఇప్పుడు మనకు ప్రైస్ వచ్చేసి ఒక బుక్కి 210 పడుతుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీరు ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. ఈ నెంబర్కి కాల్ చేసి మీరు తెలుసుకోవచ్చు వివరాలు. లేదు అనుకుంటే vyomabooks.comకి వెళ్ళి డైరెక్ట్గా మీరు బుక్ ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు అవైలబుల్గా ఉన్నది. రైట్, థ్యాంక్ యూ. సో ఇక్కడ ఆఫరు మీకు ఫ్రీ షిప్పింగ్ కానీ 30% డిస్కౌంట్ కానీ ఇది ఓన్లీ ఫస్ట్ 100 కస్టమర్స్కి మాత్రమే ఉన్నది. సో కాబట్టి ఎంత క్విక్గా చేసుకుంటే అంత మంచిది. రైట్, థ్యాంక్ యూ. సో కరెంట్ అఫైర్స్లో ఫస్ట్ వన్, ఎస్సీ ఎస్టీలకు వేధింపుల నిరోధక చట్టంలోని పాత నిబంధనలను పునరుద్ధరించడానికి ఉద్దేశించిన బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అయితే ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ మీరు చూసినట్లయితే ఈ చట్టానికి సంబంధించి ఇటీవల సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీలకు సంబంధించి వెంబడే వాళ్ళకు ఏదైనా అట్రాసిటీ కేసు ఉన్నట్లయితే వెంబడే అరెస్ట్ చేయకూడదు, దానికి సంబంధించినటువంటి పూర్వపరాలు పరిశీలించిన తర్వాతనే అరెస్ట్ చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో దేశంలో చాలా అల్లర్లు కూడా రేగినాయి. సో దాంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొని సో ఈ నిరోధక చట్టం ప్రకారంగా పాత నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి దానికి కేంద్రం క్యాబినెట్ ఆమోదం అనేటువంటి తెలిపింది. సో దీన్ని మళ్ళీ ఇప్పుడు వచ్చేటువంటి సమావేశాలలో ఈ బిల్లును చట్ట రూపంలోకి తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు. నెక్స్ట్ చూసినట్లయితే కుష్టు ఉందని విడాకులు ఇవ్వలేరు. కుష్టు వ్యాధి సోకిందని భాగస్వామికి విడాకులు ఇవ్వడం ఇకపై కుదరదు. ఇందుకు సంబంధించినటువంటి బిల్లును కూడా కేంద్ర కేబినెట్ నిన్న ఆమోదించడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక బిల్లు, ప్రధాని నరేంద్ర మోడీ జిఎస్టీకి సంబంధించినటువంటి ఆర్థిక శాఖ ప్రతిపాదించిన కొన్ని సవరణలకు సంబంధించినటువంటి బిల్లును కూడా కేంద్ర కేబినెట్ ఆమోదించింది. సో వీటిని కేంద్రం కేబినెట్ ఆమోదించిన తర్వాత నెక్స్ట్ బిల్లును పార్లమెంట్ లోపల లోక్సభలో రాజ్యసభలో ప్రవేశపెట్టడం జరుగుతుంది. అప్పుడు అది చట్టరూపం దాలుస్తుంది. రైట్, నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ది, ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డులను ఇవ్వడం జరిగింది. సో నిన్న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ వీళ్ళకి అవార్డులు ప్రదానం చేయడం జరిగింది. దాంట్లో నజ్మా హెప్తుల్లా, గులాబ్ నబీ ఆజాద్, భర్తృహరి మెహతాబ్, దినేష్ త్రివేది, హుకుందేవ్ నారాయణ్ సింగ్, సో వీళ్ళకు ఉత్తమ పార్లమెంటేరియన్గా అవార్డ్స్ అనేటువంటి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ నేను బ్రాకెట్లో సంవత్సరం కూడా రాశాను. నజ్మా హెప్తుల్లాకు 2013 గాను ఈ యొక్క పార్లమెంటేరియన్ అవార్డు వచ్చింది. సో ఇప్పుడు నజ్మా హెప్తుల్లా మనకు పార్లమెంట్లో ఉన్నారా? ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయండి. నజ్మా హెప్తుల్లా ఇప్పుడు పార్లమెంటేరియన్ కాదు. ఒకవేళ అవును అయితే
తను రాజ్యసభలో ఉన్నారా, లోక్సభలో ఉన్నారా? కాదు అయితే తను ఇప్పుడు ఏం చేస్తున్నారో ఇది మీరు కామెంట్ రూపంలో పెట్టండి. సో ఎందుకోసం అంటే తనకు 2013కు గాను పార్లమెంటేరియన్ అవార్డు వచ్చింది. గులాబ్ నబీ ఆజాద్ 2015కు, భర్తృహరి మెహతాబ్కి 2017, దినేష్ త్రివేది 2016, హుకుందేవ్ నారాయణ సింగ్ 2014కు ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డ్స్ వచ్చినాయి. సో మీకు డైరెక్ట్ క్వశ్చన్ కూడా అడగవచ్చు, ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డ్స్ ఇటీవల ప్రకటించినటువంటిగా వారిలో ఈ ఆప్షన్స్ వీళ్ళున్న అందరి పేర్లు ఇచ్చేసి ఈ క్రింది వారిలో ఎవరు లేరు, కాదు అనేటువంటి ఆప్షన్స్ మీకు ఇచ్చి అడగడానికి అవకాశం ఉన్నది. లేదు వాళ్ళు ఏ పదవిలో ఉన్నారు, ఎక్కడి నుంచి రిప్రజెంట్ చేస్తున్నారు అనేటువంటి క్వశ్చన్ కూడా మిమ్మల్ని అడగడానికి అవకాశం ఉన్నది. రైట్. నెక్స్ట్, భారత్ చైనాల మధ్య ఈ మధ్య ఏంటిది డోక్లాంకు సంబంధించినటువంటి అంశం చాలా మనకు వార్తల్లో వస్తున్నది. అయితే చైనా దేశం అక్కడ మనకు ఇండియా చైనా సరిహద్దు లోపల కొన్ని రోడ్లు వేస్తున్నది, కొన్ని బ్రిడ్జిలు కడుతుంది అనేటువంటి వార్తలు వస్తున్నాయి. అయితే ఇది ఎక్కడ అనేది కరెక్ట్గా చూసినట్లయితే డోక్లాంతో పాటు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పీఓకేలోని సాక్షిగాం వ్యాలీలో అన్ని రకాల వాతావరణాల్లో ఉపయోగించగల రోడ్లను చైనా నిర్మిస్తుంది అనేటువంటి వార్తలు వస్తున్నాయి. భారత్కు రక్షణ పరంగా అత్యంత కీలక ప్రాంతం ఇది, ఏది సాక్షిగాం అనేటువంటిది. సో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధ క్షేత్రం సియోచిన్కు ఉత్తరాన సాక్షిగాం అనేటువంటిది ఉన్నది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధ క్షేత్రం ఏంటి? సియోచిన్ అనేటువంటిది కూడా మనం గుర్తుంచుకోవాలి. రైట్. అయితే ఇది రోడ్లు వేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి, లేదు అని చెప్పేసి మన ఇండియాకు సంబంధించినటువంటి అధికారులు తెలియజేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే సాక్షిగాం అనేటువంటిది ఒక నది కూడా, ఇది ఒక చిన్న ఉపనది. ఇది దీని యొక్క మెయిన్ నది అంటే ముఖ్యమైన నది ఏంటంటే యార్కండ్ రివర్. యార్కండ్ నది యొక్క ఉపనది సాక్షిగాం నది. సో ఇది కూడా మనం ఇంపార్టెంట్, ఎందుకంటే దీనికి సంబంధించింది ఇప్పుడు మనకు వార్తల్లో ఉంది కాబట్టి దాని బ్యాక్గ్రౌండ్ క్వశ్చన్ అడుగుతారు కాబట్టి యార్కండ్ నదిని కూడా గుర్తుంచుకోవాలి. యార్కండ్ నది యొక్క ఎడమ ఉపనది సాక్షిగాం నది. తర్వాత ఈ నదికి కొన్ని పేర్లు కూడా ఉన్నాయి. ఏంటి అంటే కెల్చిన్ రివర్ అని, ముస్తాగ్ రివర్ అని పేర్లు కూడా ఉన్నాయి. ఈ పేర్లు కూడా గుర్తుంచుకోండి, కెల్చిన్ రివర్, ముస్తాగ్ రివర్ అనేటువంటి పేర్లు కూడా ఉన్నాయి. సో ఇక్కడ మనం అంటే ముఖ్యంగా చూడాల్సింది మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ నదికి ఉన్నటువంటి వేరే పేర్లు ఏంటి, ఆ నది యొక్క ముఖ్యమైన నది ఏంటిది అనేటువంటిది ఇంపార్టెంట్. ఇక్కడ ఇంకొకటి చూసినట్లయితే 1963లో పాకిస్తాన్ చైనాల మధ్య జరిగిన ఓ ఒప్పందంలో పీఓకేలోని కొంత భూభాగాన్ని పాక్ చైనా దేశానికి ఇచ్చింది. అయితే భారత్ ఈ భూమార్పిడి ఒప్పందాన్ని గుర్తించలేదు. సో అదే ప్లేస్ లోపల ఈ రోడ్లు అనేటువంటివి వేయడం జరుగుతుంది అనేటువంటిది మనకి ఇక్కడ న్యూస్. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, జో రూట్ అనేటువంటి క్రికెటర్ వార్తల్లో ఉన్నారు. ఇది ఎందుకు ఏంటి అనేది మీ అందరికీ తెలుసు. ఇంగ్లాండ్కు సో నిన్న మనం ఒకటి డిస్కస్ చేశాము, ఇంగ్లాండ్ అనేటువంటిది 1000వ టెస్టు ఆడుతున్నది. సో ఫస్ట్ టెస్ట్ అనేటువంటిది ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా తోటి ఆడింది. సో 1000వ టెస్టు భారత్ తోటి ఆడుతుంది. ఈ టెస్ట్ లోపల జో రూట్ ఒక రికార్డు కూడా నెలకొల్పిండు. ఒకటి కాదు, 2 రికార్డ్స్ ఉన్నాయి. ఒక్కటి ఏంటి అంటే మొదటిది 6000 పరుగులను అందుకున్నటువంటి ఇంగ్లాండ్ క్రికెటర్గా పేరు సంపాదించుకున్నాడు. దీంట్లో అంటే మామూలుగా 6000 పరుగులే కాకుండా అతి పిన్న వయస్సు, సో వయస్సును క్యాల్కులేట్ చేసినట్లయితే ఈయన ఇంగ్లాండ్ లోపల 2వ స్థానం. ఇంతకుముందు కుక్కు కూడా ఉన్నాడు. సో అతి పిన్న వయసులో ఈ యొక్క 6000 పరుగులను సాధించినటువంటి ఆటగాడిగా. అతని తర్వాత జో రూట్ కూడా మనకు 3వ స్థానంలో నిలిచిండు. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే అతి పిన్న వయసులో 6000 పరుగుల మైలురాయిని దాటినటువంటి ఆటగాడు ఎవరు అనే క్వశ్చన్ అడిగితే దాంట్లో వీళ్ళ పేర్లు జో రూటు,
తర్వాత కుక్కు, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ ఇట్లా ఆప్షన్స్ ఇచ్చినప్పుడు మనకు పేరు కనిపించేది ఇక్కడ ఇంపార్టెంట్ సచిన్ టెండూల్కర్. సచిన్ టెండూల్కర్ ఇప్పటి వరకు అంటే ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్సున్నటువంటి క్రికెటర్గా 6,000 పరుగుల మైలురాయిలను దాటినటువంటి క్రీడాకారుడు. ఇది ఇంపార్టెంట్, రైట్. అయితే జో రూట్ ఇంకొక రికార్డ్ అని చెప్పాను కదా, అది ఏంటి అంటే ఆయన భారత్పై ఆడినటువంటి ప్రతి టెస్ట్ లోపల ఒక హాఫ్ సెంచరీ చేసిండు. ప్రతి టెస్ట్ లోపల ఒక హాఫ్ సెంచరీ చేసినటువంటి ఆటగాడు, రైట్. నెక్స్ట్ చూసినట్లయితే తక్షణ తలాకును నిషేధిస్తూ భారత సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. సో ఈ విషయం మీ అందరికీ తెలుసు. సో తలాక్ అనేటువంటిది తలాక్ అనగానే విడిపోవడం అనేటువంటిది కుదరదు, అట్లా తప్పు అని చెప్పేసి సుప్రీంకోర్టు మనకు తీర్పు ఇవ్వడం జరిగింది. దీని మీద గొడవలు జరిగినాయి. అయితే ఇక్కడ న్యూస్ ఏంటి అంటే పాకిస్తాన్ కూడా తక్షణ తలాకును నిషేధించాలని ఒక ఆలోచనతో ఉన్నది. సో దానికి సంబంధించినటువంటి ఇస్లామిక్ వ్యవహారాల న్యాయ సలహా మండలి, ఇది మనకు ఇస్లామిక్ వ్యవహారాల న్యాయ సలహా మండలి అనేటువంటిది అక్కడ పార్లమెంటుకు ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి అత్యున్నత సంస్థ. సో ఆ సంస్థ అక్కడ ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్గా ఇమ్రాన్ ఖాన్ కాబోతున్నారు కాబట్టి వాళ్ళకు ఈ సలహా ఇచ్చి ముందుగా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. సో ఇక్కడ మనము గుర్తుంచుకోవాల్సింది ఏంది, CII కౌన్సిల్ ఆఫ్ ఇస్లామిక్ ఐడియాలజీ, దీన్నే తెలుగులో మనము ఇస్లామిక్ వ్యవహారాల న్యాయ సలహా మండలి. సో ఇదేంటి అంటే ఈ మండలి పార్లమెంటుకు, ప్రభుత్వానికి ఇస్లామిక్ మత సంప్రదాయాలపై సలహాలు ఇచ్చే అత్యున్నత రాజ్యాంగ సంస్థ. సో ఇది వీళ్ళకు సజెషన్ ఇస్తుంది. సో చూడాలి ఇంప్లిమెంట్ చేస్తారా చేయరా అనేది, రైట్. ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్, క్రికెట్కే కాకుండా మిగతా క్రీడలకు కార్పొరేట్లు అండగా నిలవాలంటూ ఇటీవల కేంద్ర క్రీడా శాఖ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ చేసిన అభ్యర్థనకు సానుకూల స్పందన లభిస్తుంది. తాజాగా రెజ్లర్లకు మద్దతిచ్చేందుకు ఆటోమొబైల్ దిగ్గజ సంస్థ టాటా మోటార్స్ ముందుకొచ్చింది. ఏం చేస్తున్నారు వీళ్ళు, భారత రెజ్లింగ్ సమాఖ్యకు ప్రధాన స్పాన్సర్గా వ్యవహరించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది, రైట్. భారత రెజ్లింగ్ సమాఖ్యకు స్పాన్సర్గా వ్యవహరించుకునేందుకు ఇటీవల ఎవరు ఒప్పందం కుదుర్చుకున్నారు, ఈ క్రింది వారిలో ఏ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ టాటా మోటార్స్, రైట్. సో ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఓన్లీ క్రికెటర్లకి, టెన్నిస్ ప్లేయర్స్కి, చెస్ ఆడే వాళ్ళకే స్పాన్సర్స్ ఉన్నారు తప్పితే సో రెజ్లర్లకు లేదు స్పాన్సర్షిప్. సో మన యొక్క కేంద్ర క్రీడా శాఖ మంత్రి యొక్క అప్పీల్ మేరకు టాటా మోటార్స్ ముందుకొచ్చి వీళ్ళకి రెజ్లింగ్ చేసే వాళ్ళకు కూడా స్పాన్సర్షిప్ ఇవ్వాలని వీళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు కాబట్టి హ్యాపీ. సో ఇలాంటి క్రీడలను ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉన్నది. అయితే ఇక్కడ రెజ్లింగ్ స్టార్లు సుశీల్ కుమార్, యోగేశ్వర్ దత్, సాక్షి మాలిక్ లాంటి రెజ్లర్లతో పాటు సమైక్య చీఫ్ బ్రిజ్భూషణ్ సమక్షంలో ఈ యొక్క ఒప్పందం అనేటువంటిది జరిగింది, రైట్. నెక్స్ట్ నో నీడిల్ పాలసీ, ఆసియా క్రీడల్లో పాల్గొనే అథ్లెట్లు నో నీడిల్ పాలసీకి కట్టుబడి ఉండాలని భారత ఒలింపిక్ సంఘం IOA ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ఆదేశించింది, రైట్. నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ పాయింట్, గ్రామీణ తెలంగాణలో నూతన శకం ఆరంభమైంది. సర్పంచ్ల యొక్క పదవీ కాలం నిన్నటితోటి ముగిసింది కాబట్టి సో ఇప్పుడు దేశంలో ఎక్కడా లేని విధంగా ఏకకాలంలో 4,383 కొత్త పంచాయతీలు గురువారం నుంచి ఉనికిలోకి వచ్చాయి. పాత పంచాయతీల పదవీకాలం పూర్తి కావడంతో పాటు నూతన పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన కూడా ప్రారంభమైంది. సో ఇంతకుముందు ఏంటి, ఒక గ్రామ పంచాయతీ ఉందంటే దానికి చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని చిన్న గ్రామాలు కావచ్చు, తండాలు కావచ్చు, వాటిని కూడా అదే గ్రామ పంచాయతీ కింద తీసుకొని అక్కడ ఉన్నటువంటి సర్పంచే వాళ్ళకు కూడా పరిపాలన అనేటువంటిది కొనసాగేది. సో ఇప్పుడు కొత్తగా 4,383 పంచాయతీలను రికగ్నైజ్ చేసింది కాబట్టి సో వీళ్ళకు ఇప్పుడు సర్పంచ్ వచ్చేంత వరకు
అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్, ప్రత్యేక అధికారి అనే వాళ్ళే అక్కడ ఉన్న వాళ్ళకి ఫండ్స్ వస్తాయి, దాన్ని ఇచ్చేసి డెవలప్మెంట్ చేయడానికి అవకాశం ఉన్నదన్నమాట. గ్రామ స్వరాజ్యమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పంచాయతీరాజ్ చట్టం తెలంగాణ పల్లెసీమల ముఖ చిత్రం సమూలంగా మారిపోనున్నది. సో కొత్త పల్లెలకు ఇది ఒక పండుగ రోజు అని మనకు న్యూస్ కూడా వచ్చింది. నెక్స్ట్ చూసినట్లయితే విశాఖపట్నం మరో అంతర్జాతీయ సదస్సుకు వేదిక కాబోతుంది. సో ఇక్కడ 2 పాయింట్లు ఉన్నాయి. అధునాతన విద్యా విధానాలను అమల్లోకి తెచ్చి రాష్ట్రాన్ని విజ్ఞాన కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ఆంధ్ర ప్రభుత్వం కృషి చేస్తుంది. అందులో భాగంగానే గత ఏడాది డిసెంబర్ 16 నుంచి 18 వరకు విశాఖపట్నం నగరంలో అంతర్జాతీయ ట్రాన్స్ఫార్మింగ్ ఎడ్యుకేషన్ కాన్ఫరెన్స్ ఫర్ హ్యుమానిటీ సదస్సు జరిగింది. ఎప్పటికి జరిగింది? డిసెంబర్ 16 నుంచి 18 వరకు జరిగింది. డిసెంబర్ 16 నుంచి 18 వరకు అంతర్జాతీయ ట్రాన్స్ఫార్మింగ్ ఎడ్యుకేషన్ కాన్ఫరెన్స్ ఫర్ హ్యుమానిటీస్ అనేటువంటి సదస్సు జరిగింది. సో ఇప్పుడు ఏం జరగబోతున్నది? ఈ నవంబర్ 15 నుంచి 17 వరకు అంతర్జాతీయ విద్యా సదస్సును నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. దీనికి సంబంధించినటువంటి సన్నాహాలు జరుగుతున్నాయి. రైట్, ఇక్కడ 2 పాయింట్లు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, ధూపదీప నైవేద్యం యొక్క పథకం. తెలంగాణ లోపల ధూపదీప నైవేద్య పథకాన్ని ఆగస్టు 15వ తేదీ నుంచి అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. సో ఈ పథకం కింద ప్రతి ఆలయానికి నెలకు 6,000 రూపాయలు అందజేయనున్నారు. సో ధూపదీప నైవేద్యం అంటే దీపం వెలిగించడానికి నూనె, అక్కడ దేవునికి సమర్పించడానికి నైవేద్యం, ఏదో ఒక ప్రసాదం కోసము నెలకు 6,000 రూపాయలు ఆ యొక్క టెంపుల్కు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇది అనేటువంటిది ఈ ఆగస్టు 15 నుంచి అమల్లోకి వస్తుంది. రైట్, నెక్స్ట్ కొనాయి మాకుల లిఫ్ట్ స్కీమ్. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం మానుగొండ గ్రామ పరిధిలో చేపడుతున్న కొనాయి మాకుల లిఫ్ట్ స్కీమ్ సవరణ అంచనా వ్యయానికి ప్రభుత్వం బుధవారం పాలనా ఆమోదం తెలిపింది. సో ఈ యొక్క లిఫ్ట్ స్కీమ్కి సంబంధించి కొన్ని డిజైన్ లోపల కొన్ని మార్పులు జరిగినాయి కాబట్టి మళ్ళీ కొత్తగా కొంత ఫండ్ అనేటువంటిది శాంక్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కొనాయి మాకుల లిఫ్ట్ స్కీమ్ ఎక్కడ ఉంది? వరంగల్ జిల్లా గీసుకొండ మండలం మానుకొండ గ్రామ పరిధిలో ఈ యొక్క లిఫ్ట్ అనేటువంటిది ఉన్నది అనేటువంటిది మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లాకు కేంద్రీయ విద్యాలయం కేవీ మంజూరైంది. సిద్దిపేటతో పాటు దేశవ్యాప్తంగా మరో 12 కేవీలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. సో దేశం మొత్తం మీద 12 కేవీలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తే దాంట్లో సిద్దిపేట అనేటువంటిది కూడా ఒకటి ఉన్నది. రైట్, సో ఈరోజు క్వశ్చన్స్ చూద్దాం. కర్మన్ కౌర్ తాంది ఏ క్రీడలకు చెందినటువంటి క్రీడాకారురాలు? టెన్నిస్, హాకీ, బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్. పరిశోధన మరియు శాస్త్రీయ అభ్యాసం కోసం ఏ రాష్ట్ర ప్రభుత్వం ఐహబ్ ద ఇంటెలిజెంట్ హబ్ను ఏర్పాటు చేస్తుంది? హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్. సో ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ని మీరు కామెంట్ రూపంలో పెట్టండి. సో ఈ యొక్క వీడియోని కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.